బాక్స్ లో పెట్టిస్తాను మేడం. ZPHS ఏ డిస్ట్రిక్ట్ అండి? ఫోన్ నంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ ఫోన్ ముస్లాపూర్. నంబర్ పెట్టండి. రజనీ గారు, శ్రీలత గారు, ప్లీజ్ rename your district. Yeah, please write down Rename it. rename it please with the phone numbers. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మీరు? ఒక్కసారి అందరూ పరిచయం, వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకోండి సార్, ఎక్కడి నుంచి వచ్చారని. మా ఉమాగుప్త మేడం గారు ఇన్ఛార్జ్, ఒక్కసారి మేడం గారితో అందరూ పరిచయం చేయండి సార్ ప్లీజ్. కొన్ని మా ప్రకారం ఉన్నది తీసుకొస్తాము. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి? రజనీ మేడం గారు. సార్ నమస్తే సార్. జెడ్పీహెచ్ఎస్ ముద్దుం సార్, కడతాల్ మండల్. కడతాల్ ఫిజికల్ డైరెక్టర్. కడతాల్ మండల్ అంటే మనకి ఇప్పుడు మన రంగారెడ్డి షాద్నగరేనా? కడతాల్ మండల్ సార్, రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల్. అచ్చా, ఓకే ఓకే. రంగారెడ్డి అని పెట్టండి సార్. రంగారెడ్డి అని పెట్టండి సార్. అది రంగారెడ్డి కడతాల్. మీ ఫోన్ నంబర్ పెట్టండి సార్. రీనేమ్ చేయండి గారు, మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. ఓకే సార్. స్క్రీన్ మీద స్క్రీన్ అంటుంది, స్క్రీన్ నేమ్ చేంజ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దయచేసి మీరు అందరూ మీ స్క్రీన్ నేమ్స్ చేంజ్ చేయండి విత్ యువర్ ఫోన్ నంబర్ అండ్ మీరు జాయిన్ అవుతున్నారు. మీ ఫోన్ నంబర్ రీనేమ్ చేసుకోండి. స్క్రీన్ మేడం రీనేమ్ ఎట్లా చేసుకోవాలి మేడం? దేని మీద రీనేమ్? మీరు 3 డాట్స్ కనబడుతుందా మీ ఫోన్ లో? అవును ఓకే. అక్కడికి వెళ్ళి రీనేమ్ అని కొట్టండి. పైన ఉంటుంది రీనేమ్ అనేసి. రీనేమ్ అవుతుంది. రేజ్ అండ్ హ్యాండ్ ఉంది మేడం, రీనేమ్ లేదు. రైట్ సైడ్ లో ఉంటుంది చూడండి. లేదు, రేజ్ అండ్ హ్యాండ్ ఉంది. ఎక్కడ ఉంది మేడం ఇది? మేడం లేదంటే బ్రాకెట్ లో రాయిద్దాం. బ్రాకెట్ లో రాయమందాం కింద. ఇంకొకటి ఆప్షన్ లేదు సార్, అలా రీనేమ్ పెట్టడానికి ఆప్షన్ లేదు. అయితే జూమ్ మీటింగ్ ద్వారా తెలుసు, కానీ ఇది గూగుల్లో ఎట్లా రీనేమ్ చేయాలనేది అదే కొందరికి తెలుసు, కొందరికి చాట్ బాక్స్ లో పెట్టండి సార్. సార్ జాయిన్ అయ్యే టైంలోనే మీకు నేమ్ అడుగుతుంది సార్. అక్కడ బ్యాక్ వెళ్ళి మీటింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు టైప్ యువర్ నేమ్ అని అడుగుతుంది, అక్కడ టైప్ చేయండి. సరే ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ నంబర్ ఓకే, మొబైల్ నంబర్ కూడా ఇచ్చేస్తే పేరు అది బెస్ట్. ఇషాన్ జీ వెల్కమ్ టు ఇషాన్ జీ. మ్యూట్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
సంగనాభం గారు మీరు పేరు చేశారా సార్? సంగబట్ల మేడం సంగనాభం గారు అడగండి మేడం. సంగన బట్ల సంగన భట్ట ఏదో మొత్తం సగం వస్తుంది పేరు. సంగన్ బట్ల. సంగన భట్ట. గోల్కొండ గారు మీరు రిజిస్టర్ చేశారు సార్? ఫోన్ నంబర్ రజనీ గారు ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేయండి. జస్ట్ మీ నేమ్, డిస్ట్రిక్ట్, ఫోన్ నంబర్ అంతే. జెడ్పీహెచ్ఎస్ ఖమ్మం మీ పేరు, ఫోన్ నంబర్ పెట్టండి. గోల్కొండ ఎక్కడ అండి ఇది? గోల్కొండ స్క్రీన్ నేమ్ గోల్కొండ. వెంకటేశ్వర గారు మీరు ఎక్కడ వచ్చండి? థ్యాంక్ యూ రజనీ మేడం. చాట్ బాక్స్ కూడా పెట్టొచ్చండి. చాట్ బాక్స్ లో కూడా మీకు డిస్ట్రిక్ట్, ఫోన్ నంబర్, ఏ స్కూల్. I request everyone kindly rename your screen, or you can put it in the chat box. A district with your phone number, your name, your school name, district, and phone number. You have last 2 minutes. So kindly update your district, school you are representing, and your phone number. Registration form link కూడా ఇచ్చేద్దాము so that they can register. Yeah, I think that's better. మనకు 2 minutes టైం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ నవీన్ కొద్దిగా లింక్ పెట్టమ్మా. అందరు చాట్ బాక్స్ లో రిజిస్ట్రేషన్ లింక్ వస్తుందండి. సో మీరు ఏ రోజున మీ డీటెయిల్స్ అవన్నీ fill చేయాలి. టైం ఉంది కాబట్టి అది పూర్తి అయిపోతుంది. Sir, good morning, sir. Rangaram KS Bhavan College. Giant, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయలక్ష్మి గారు మీ మోహన్ రిచ్మండ్ పెక్కలపాడు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫోన్ నంబర్ పెట్టండి. అండ్ మనకి లింక్ షేర్ చేసాం చూడండి, గూగుల్ ఫామ్. అందరు దయచేసి ఓపెన్ చేసి ఒకసారి అది ఫిల్ చేసేయండి. అందులో ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వచ్చేస్తాయండి.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గూగుల్ ఫామ్ ఓపెన్ చేశారండి అందరూ? ఒకసారి అందరూ చాట్ బాక్స్ లోకి వెళ్ళండి. ఓపెన్ చేశారండి? నవీన్, are you on live? ఎస్ మేడం. నవీన్ గారు ఉన్నారు ఇక్కడ. మీరు అందరూ ఇప్పుడు ఒకసారి చాట్ బాక్స్ కి వెళ్ళి గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఆన్ ద స్పాట్ ఇప్పుడే మీకు హెల్ప్ అందుతుంది. తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానికన్నా ఇప్పుడే ఫిల్ చేస్తే అయిపోతుంది. మేడం అది ఫామ్ ఓపెన్ అవ్వట్లేదండి గూగుల్ ఫామ్. నవీన్, ఒక్క నిమిషం. ఇట్స్ వర్కింగ్ సార్. ఒకసారి ట్రై సార్. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. ఒకసారి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇంకోసారి మళ్ళీ పంపించినానా? పెట్టండి చూడండి. మళ్ళీ పంపించాను. పంపించాను. అందరూ ఒకసారి అది గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి. డీటెయిల్స్ మీవన్నీ అందులో ఫిల్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నవీన్ గారు ఆన్లైన్ లో ఉన్నారు. సో నేను హెల్ప్. ఓపెన్ చేశారండి అందరూ? ఎనీ డౌట్స్? రేజ్ యువర్ హ్యాండ్, విల్ హెల్ప్ యూ. అందరు దయచేసి ఒకసారి గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి. ఎవరెవరు ఫిల్ చేస్తారో డన్ అని పెట్టండి. Mallikarjun ji, I think we can start. నిశాంత్ జీ, గూగుల్ ఫామ్ Please start. స్టార్ట్ చేద్దాం. మన గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీయుతులు శ్రీ రమేష్ బాబు గారు వచ్చారు. వారి గురించి ఒక్కసారి మీరు కూడా మాట్లాడండి. మీతో విజ్ చేస్తున్నాడు. ఒకసారి శ్రీ రమేష్ బాబు గారు, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. Please welcome, sir. Ramesh Babu garu. Kindly turn on your camera, sir. సార్ రమేష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీ రమేష్ గారు. వెల్కమ్ సార్. వి వెల్కమ్ యూ సార్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్. యు ఆర్ ఫ్రమ్ డాలస్ బట్ యు ఆర్ స్టిల్ campaigning from US, huh? Yes, sir. Oh, great of you. Yes, sir. So let us start, sir. Yes. Please. ఈ రోజు మన అంటే జూన్ 26 యాంటీ డ్రగ్ డే. దాన్ని ఉద్దేశించి గత 20 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సామాజిక సేవలో పాల్గొని ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్, అందులో ఆరోగ్యం మహాభాగ్యం, దానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మత్తుమందుల మహమ్మారి. ఈ మత్తుమందుల మహమ్మారిని మన వాకిట్లోకి కూడా రానియకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా మన ధర్మసేవా సంస్థ చాలా సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని, దానికి సరి అయినటువంటి సమాజంలో సరి అయిన సమయంలో అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ యువ నాయకత్వంలోనే మార్పు తేవాలి, యువతలోనే మార్పు తేవాలనే ఉద్దేశంతో మా మేనేజింగ్ డైరెక్టర్ గారు, ధర్మసేవ ఫౌండరు శ్రీయుతులు నిశాంత్ రెడ్డి గారు, వారు అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి మిషిగాన్ యూనివర్సిటీలో న్యూక్లియానిక్స్ మీద ఎంఎస్ చేసి ఆ పెద్ద ఉద్యోగం వదిలిపెట్టుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి న్యూక్లియానిక్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాంతోపాటు సమాజ సేవలో ప్రతినిత్యం కనీసం 6 గంటల సమయాన్ని సమాజానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తూ
ఎందరినో చైతన్యవంతం చేయాలనే కార్యక్రమంలో భాగంగా గత 2-3 సంవత్సరాలుగా చాలా విగరస్ గా చేసి ఈ రోజు వరకు దాదాపు 4-5 లక్షల మంది విద్యార్థులను చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని మొట్టమొదట గత వారంలో మన సుప్రీంకోర్టు జడ్జి గారు సుభాష్ రెడ్డి గారితో ప్రారంభించి చీఫ్ గెస్ట్ గా, వారితో తర్వాత మళ్ళీ మనము మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు అయినటువంటి బాలకృష్ణారెడ్డి గారు, తర్వాత రెడ్ క్రాస్ చైర్మన్, రెడ్ క్రాస్ సిఇఓ ఏ శ్రీరాములు గారు, తర్వాత నిన్న సి రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత విజయసేన్ రెడ్డి గారు హైకోర్టు జ్ఞానులు అయినటువంటి హైకోర్టు జడ్జి, తర్వాత మన స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పంచాక్షర్ గారు ఎంతో సహకరించి వారు కూడాను గత 4-5 సంవత్సరాలుగా మా సంస్థతో కలిసి ఉన్నారు. దీనికి చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి మన తెలంగాణ మాన్యుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మా డైరెక్టర్ గారికి ఒక మంచి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మనం చేస్తున్న సేవకు. సో ఐ వెల్కమ్ శ్రీ జె నిశాంత్ రెడ్డి గారు టు ప్రొసీడ్ ఫర్దర్. Yeah, thanks for your kind introduction, Mallikarjunji. Good morning and welcome to one and all to the third preparatory webinar as a part of our 2026 statewide anti-drugs programs and rallies. So na yokka deepest regards mottamodata mana guest ki Sri Janardhan Reddy garu, IAS, Dean of Research and Management Studies at Administrative Staff College. మరియు శ్రీ సి రమేష్ గారు, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ, రెస్పెక్టెడ్ డిఓస్, రెస్పెక్టెడ్ ఎంఈఓస్, మెంబర్స్ ఆఫ్ నాల్సా డాన్ యూనిట్స్, head masters and teachers from Khammam, Bhadradri, Karimnagar and other districts, other distinguished guests and members of Darul Seva. ఈ రోజు మన మధ్యన ఇద్దరు ముఖ్య అతిథులు. It's an honor for us to have Sri Janardhan Reddy garu as our chief guest and Sri Ramesh Babu garu as our guest of honor in our anti-drugs preparatory webinar today. I must acknowledge varu ento support Janardhan Reddy garu last year kuda mana programs lo participate chestu manaku ento protsaham andincharu anti-drugs initiatives lo. And I must also acknowledge he is leading a wonderful initiative to protect the youth from road accidents. On the similar lines, Sri Ramesh Garu, he has led several initiatives for road safety, traffic awareness, and black spot remediation. We are deeply grateful to you both, sir. Thank you for joining us today. Alage, ఈసారి మన మూడోసారి స్టేట్ వైడ్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ అండ్ ర్యాలీస్ నిర్వహిస్తున్నాము ఇన్ అసోసియేషన్ విత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఐ మస్ట్ అక్నాలెడ్జ్ ద లీడర్షిప్ ఆఫ్ పంచాక్షరి గారు, హూ ఇస్ ద మెంబర్ సెక్రటరీ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ. తన సపోర్ట్ తోనే ఇది సాధ్యము. అండ్ తన సపోర్ట్ తో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా, అండ్ హెడ్ మాస్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్, స్టూడెంట్ లీడర్స్ అండ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ఈ గత 3 సంవత్సరాలు సక్సెస్ గా చేస్తూ వస్తున్నాము. అండ్ ఈసారి కూడా 4వసారి వీఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ దిస్ మూవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ మరియు డిఎల్ఎస్ ఆఫీసెస్ చాలా సపోర్టివ్ గా ఉన్నాయి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, district collectorates, respected teachers, student leaders, police, excise, media and Dharma Seva members andariki kuda పేరున ఈ సక్సెస్ కి ధన్యవాదాలు చెప్తూ మనం ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. I must also acknowledge that we are doing for the last year 3 districts లో డైలీ ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్. అంటే డైలీ మనము రెసిడెన్షియల్ స్కూల్ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్స్, యోగా, మెడిటేషన్ లాంటి, మారల్ స్టోరీస్ లాంటివి, న్యాచురల్ లైఫ్ స్టైల్ లాంటి ప్రోగ్రామ్స్ రోజు చేస్తూ వస్తున్నాము. సో దానికి కూడా ఈ కోఆపరేషన్ కి అందరికి చాలా థ్యాంక్స్, టీచర్స్ ఎస్పెషలీ. ద అవుట్ రీచ్ హస్ బీన్ ఇన్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే లక్షల మంది పిల్లలకి మనము
రీచ్ అవుట్ అవ్వగలిగినాం గత ఈ 3 సంవత్సరాలలో. At this juncture, I would also like to salute each one of you and acknowledge the attributes for our success. మన సక్సెస్ కి మూల కారణాలు ఏంటి అనేది కూడా ఒక నిమిషం మనం మాట్లాడుకుందాము, అది అత్యవసరము. So at this point, I would like to share a slide related to this. So ఇది మన vision and roadmap slide. I hope everybody is able to see the slide. Yes. Yes. Yeah, thank you. Sir. So slide లో మన vision, ఏ ఇంపార్టెంట్ యాక్టివిటీ, లార్జ్ స్కేల్ యాక్టివిటీకి మనము ఒక విజన్ రోడ్ మ్యాప్ లేని సక్సెస్ అచీవ్ చేయలేము. అండ్ అదొక కామన్ విజన్ గా ఉంటేనే సక్సెస్ అచీవ్ చేయగలుగుతాం. అంటే మన అందరం ఒక కామన్ గోల్స్ సెట్ చేసుకొని, టైం బౌండ్ గోల్స్ సెట్ చేసుకొని దానికి దానికి చాలా టైం ఇచ్చి కృషి చేస్తే కానీ ఆ సక్సెస్ రాదు. సో ఐ మస్ట్ అగైన్ అక్నాలెడ్జ్ వీ హ్యావ్ వర్క్డ్ అండ్ కంటిన్యూ టు వర్క్ విత్ దిస్ కామన్ విజన్. సో ఈ స్క్రీన్ లో ఇప్పుడు కామన్ విజన్ అండ్ రోడ్ మ్యాప్ ఏంటి అనేది చూపిస్తున్నాను నేను. సో మీ అటెన్షన్ ఈ గ్రీన్ బ్లాక్స్ దగ్గర పెట్టండి. టైం బౌండ్ అని అన్నాను నేను. సో ఈసారి 25 జూన్ వరకు మనము ఈ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ అండ్ ర్యాలీస్ చేయబోతున్నాం. అలాగే ఫస్ట్ డ్రగ్ ఫ్రీ విలేజ్ అనేది కూడా 25 జూన్ లోపల వీఆర్ గోయింగ్ టు డూ దట్ ఈవెంట్. Then coming to the wellness programs, all residential schools, August 14th వరకు we are planning to do the launch the wellness program in all residential schools of Telangana. 5 జిల్లాలలో అవుతుంది, మిగతా అన్ని జిల్లాలలో కూడా చేయబోతున్నాం. కరికులం లో ఇంట్రొడ్యూస్ చేయడానికి మనము నవంబర్ 15th కి డెడ్ లైన్ లాగా పెట్టినాం. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ లో లీగల్ సర్వీస్ అథారిటీ లీడర్షిప్ లో సర్పంచెస్ కి మరియు టీచర్స్ కి వెల్నెస్ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అది కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో అలాగే ఒక మొబైల్ యాప్ విచ్ విల్ కనెక్ట్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్, August 15th లోపల లాంచ్ చేయాలనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. సో టైం బౌండ్ గా వర్క్ చేయడం అనేది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. ఈ ఇష్యూ ఎలాంటిది. రెండవది యూనిఫికేషన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్, అంటే మనందరము ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నామో కలిసి పనిచేయడం. ఇది మనం పదే పదే డెమాన్స్ట్రేట్ చేస్తూ వస్తున్నాం, చూపించినాం ఇది, దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు వర్క్ టుగెదర్ ఆన్ దిస్ ఇష్యూ. సో వెన్ వీఆర్ సేయింగ్ అక్రాస్ ద సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్, అక్రాస్ కాస్ట్, అక్రాస్ రిలీజన్ అన్ని పక్కన పెట్టి మనము ఇష్యూని సీరియస్ గా టేకప్ చేసి వర్క్ చేస్తూ వచ్చాం. సో దీని యొక్క ఫౌండేషన్, పునాది మన విలువలే. సో ఎలాంటి విలువలు అంటే మొట్టమొదటి సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ సేవ భావన, దట్ ఈస్ ద మోస్ట్ ఆస్పెక్ట్. అండ్ మనలో టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్, వాళ్ళకంటే బెస్ట్ రోల్ మోడల్స్ ఎవరు ఈ నిస్వార్థ భావన చూపించడం. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ సార్, sirs and madams, thank you for that. Compassion and love towards one and all. ఇది ఇంకో ఇంపార్టెంట్ వాల్యూ సిస్టమ్. నేషనలిజం, ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్, అలాగే సాక్రిఫైస్ అండ్ కరేజ్. సో ఈ అన్ని వాల్యూస్ మనలో స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకొని వస్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ వాల్యూ, నో మర్సీ టువర్డ్స్ పర్పెట్రేటర్స్ ఆఫ్ క్రైమ్, అంటే ఇలాంటి క్రైమ్స్ చేయించే వాళ్ళ పట్ల జాలి చూపించే అవసరం. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ వాల్యూ దట్ వీ షుడ్ హ్యావ్. సో ఇవన్నీ అట్రిబ్యూట్స్ మనం పదే పదే మన భారతదేశంలో మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు చూస్తూ వచ్చాం. లైక్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు కూడా ఇలాంటి వాల్యూస్ చూసినాం. మోర్ రీసెంట్లీ కోవిడ్ టైమ్స్ లో కూడా చూసినాం. సో సొల్యూషన్ కూడా వచ్చింది మనకి. సో అలాంటి వాల్యూస్ అడాప్ట్ చేసుకోవడం. సొల్యూషన్ కొరకు ఎలాంటి టెక్నిక్స్ ని, ఎలాంటి వే ఆఫ్ లివింగ్ ని అడాప్ట్ చేసుకున్నాం, అది కూడా భారతదేశం యొక్క కల్చర్.
అండ్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ని అడాప్ట్ చేసుకున్నాం. సో అది కూడా ముందు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వెల్నెస్ టెక్నిక్స్ అనేటివి నాన్ సెక్టేరియన్, ఏ రిలీజన్ కి సంబంధించినవి కాదు, అందరూ ప్రాక్టీస్ చేసే టెక్నిక్స్. యోగా అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు, స్పోర్ట్స్ అనేది ఏ రిలీజన్ వరన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. సో యూనివర్సల్ టెక్నిక్స్ ఇవన్నీ మనం చెప్పేటి. తర్వాత మనం టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ యొక్క వెబినార్ ఎక్కడెక్కడో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనం ఒకటే రూమ్ లో కూర్చున్నట్టు మాట్లాడుకుంటున్నాం. సో అది యూజ్ చేసుకొని మన సొల్యూషన్ వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో సొల్యూషన్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇంకో 1 minute నేను చెప్పదలుచుకున్నాను బిఫోర్ ఐ హ్యాండ్ ఓవర్ టు అవర్ గెస్ట్. సో ట్రాన్స్ఫర్మేషన్ త్రూ మాస్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్. సో ఈ యొక్క మీటింగ్ మనం జరుపుకునేది దాని కోర్ ఆస్పెక్ట్ ఇస్ మాస్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్. సో మాట్లాడుకుందాం తర్వాత. సో దీని ద్వారా లక్షల మంది ఒక 1-2 days ఇంపాక్ట్ అయ్యి మార్పు తీసుకురాబోతున్నాం వాళ్ళలో. సో యాంటీ డ్రగ్ డే, యోగా డే, ఇండిపెండెన్స్ డే, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. యోగా డే నిన్న జరుపుకున్నాం. సో మొత్తం దేశం మొత్తం కూడా, ప్రపంచం కూడా అందరు ఒకే నాడు అవేర్నెస్ చేసి ప్రాక్టీస్ చేసి సెన్సిటైజ్ అయినారు. సో అదే కాన్సెప్ట్ ఇది కూడా, యాంటీ డ్రగ్ డే కాన్సెప్ట్ కూడా. ఇంకో వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ పర్సిస్టెంట్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్. అంటే ఈ ఒక్క రోజుతో అయిపోదు, రోజు ప్రాక్టీస్ ఉండాలి. వెల్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ విలువలు పెంచే టెక్నిక్స్ ని మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. అదే డైలీ ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్ 25th June ఎండ్ అయిన తర్వాత మనం అందరం కూడా వెల్నెస్ ప్రోగ్రామ్స్ లో మన పిల్లల్ని చేయిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ వెల్నెస్ ప్రాక్టీసెస్ ని సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేసి డైలీ ప్రాక్టీస్ కి టైం ఇవ్వడం స్కూల్స్ లో. సో ఆటలకు, యోగాకు, మెడిటేషన్ కు టైం ఇవ్వడం రోజు, ఇది కూడా మనం కోరుతున్నాము. మీ అందరి సహకారం అవసరం దీనికి. ఇండస్ట్రియల్ పాలసీలో కూడా వెల్నెస్ అట్ వర్క్ ప్లేసెస్ అని ఇంట్రడ్యూస్ చేయాలని మనం కోరుతున్నాము గవర్నమెంట్ తో. అలాగే స్ట్రిక్టర్ లాస్ అండ్ స్ట్రిక్టర్ లా ఎన్ఫోర్స్మెంట్. సింగపూర్ లాంటి దేశం సక్సెస్ఫుల్ గా ఈ డ్రగ్ అబ్యూస్ ప్రాబ్లమ్ ని అరికెట్టింది. ఎలా అంటే దే హ్యావ్ స్ట్రిక్ట్ లాస్ అండ్ స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. సో అలాంటి దేశాల యొక్క అప్రోచ్ ని మనం కూడా స్టడీ చేసి మనం కూడా ఆ లైన్ లో వెళ్ళాల్సి ఉంటుంది సొల్యూషన్ కావాలంటే. With this, I would like to hand over back to Mallikarjun ji. Thank you, Mallikarjun ji. Yes, Nishan ji. Yes. ఈ రోజు వచ్చినటువంటి కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు, తర్వాత భువనగిరి, తర్వాత సిద్దిపేట, ఇట్లాంటి అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి పాల్గొంటున్నటువంటి అందరూ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్, టీచర్స్, తర్వాత నాల్సా డాన్ యూనిట్స్, ఇంకా ఎన్కార్డ్ కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్కార్డు, వీళ్ళందరూ కూడాను ఈ రోజు ఒకరేమిటి మన ఎస్పెషలీ స్టేట్ లీగల్ సర్వీసెస్ లో వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ, పంచాక్షర్ గారి చొరవ, అట్లాగే మన మధ్యకు వస్తున్నటువంటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు వర్కింగ్ జడ్జిలు, అట్లాగే ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, తర్వాత గొప్ప గొప్ప సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మన మధ్యకు వస్తున్నారు. అంటే సమాజం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత. ఎందుకు అంటే రేపు వచ్చే తరం ప్రపంచాన్ని శాసించేటటువంటిది కేవలం భారతదేశమే. వీఆర్ గోయింగ్ టు లీడ్. అందుకే మా ధీరా, మన ధర్మసేవలో ఉన్నటువంటి ధీరా థీమ్ ఏమిటి అంటే వీ హ్యావ్ టు మేక్ అవర్ స్టూడెంట్స్ లీడర్స్, టోటలీ ఎంపవర్డ్, మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీస్ విత్ నాలెడ్జ్, విత్ క్యాలిబర్. అది మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ధర్మసేవ. ఈ విషయాన్ని గమనించినటువంటి పెద్దలు మేము పిలవంగానే వారికి ఎన్నో పనులున్నప్పటికీ స్నేహితులు, మాన్యులు మన 13 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి యొక్క టాలెంట్ చూసి
ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం శ్రీయుతులు శ్రీ రమేష్ బాబు గారికి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇది 13 సంవత్సరాలు ఖాళీగా ఉన్న పోస్టు. వీరు చిన్నప్పటి నుంచే గురుకుల విద్యాలయం సర్వేలు తెలంగాణ మొత్తానికి ఏకైక గురుకుల విద్యాలయంగా ఉన్న 1971 ప్రారంభమైనటువంటి సర్వేలు గురుకులంలో చదువుకున్నటువంటి వారు శ్రీ రమేష్ బాబు గారు. అట్లాగే ఏపీఆర్ జేసీ మొట్టమొదట మన మొత్తం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కేవలం ఒకటే జూనియర్ కాలేజ్, దాంట్లో కూడా ఇంటర్మీడియట్ చేశారు. ఆ తర్వాత వరంగల్లో వీరు ఆర్ఈసి లో బీటెక్ మెటలర్జీ, తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లో ఎంటెక్ మెటలర్జీ చేసి తర్వాత గ్రూప్ 1 మన ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 సాధించి వారు ఈ రోజు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 10-15 జిల్లాలలో ఆర్టీఓగా, డిటిసిఓగా, తర్వాత జేసీఓ ఇంకా చేస్తూ ఈ రోజు అత్యున్నతమైనటువంటి అడిషనల్ కమిషనర్ పదవికి వచ్చారు. వారు ఇంకొకటి, వారు క్రమశిక్షణకు మారు పేరు. వారు క్రమశిక్షణకు డిసిప్లైన్డ్ పర్సన్ ఇస్ ద పర్సన్ హూ కెన్ రీచ్ ద డెస్టినీ. కాబట్టి ఆ క్రమశిక్షణ మన దేశంలో ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి వారసత్వ సంపద మనకంతా ఇస్తున్నటువంటి మహత్తరమైనటువంటి సందేశం. వారిని ఈ రోజు మనం ఉపయోగించుకొని వారిని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రమేష్ బాబు గారు, ప్లీజ్ విద్యార్థులకు అందరికీ యాంటీ డ్రగ్ మూవ్మెంట్ ను ఎలా ముందుకు నడిపించాలి, మాదక ద్రవ్యాల నుంచి మనం ఎలా దూరంగా ఉండాలో మాకు సందేశం ఇవ్వాల్సిందిగా మా సవినయ మనవి. ధర్మసేవ తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయం. ఈ శుభోదయం అనే పదం మా కవి మల్లికార్జున గారిదే. వినబడుతున్నారు కదా? ఆమె ఆడిబుల్ సార్? నిశాంత్ రెడ్డి గారు. సో ఈ శుభోదయం అనే పదం మా కవి మల్లికార్జునదే. కవి మల్లికార్జున అంటే మల్లికార్జున రెడ్డికి మేము ఇచ్చిన బిరుదు కవి అన్నమాట. గురుదేని కాదు, ఇట్స్ నిక్ నేమ్ బికాస్ హీ ఈస్ అ గుడ్ కవి. ఈజ్ అంటే ఆయన నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మేము సర్వేలో గురుకులంలో 76 నుంచి 79 వరకు చదివాము, 10th క్లాస్ వరకు. తర్వాత తను ఇంజనీర్ గా, నేనేమో ఇక్కడ దీంట్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ ముఖ్యంగా నిశాంత్ రెడ్డి గారు ఏదైతే చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారో వాల్యూ బేస్డ్ సిస్టమ్. సో ఈ గురుకులం అంతా మాదంతా వాల్యూ బేస్డ్ సిస్టమ్. ఫస్ట్ పివి నరసింహరావు గారు ఫస్ట్ స్థాపించిన మా గురుకులము సర్వేల్ గురుకులము. మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మాకు అక్కడ నేర్పించారు. అందుకు మేము చాలా అదృష్టవంతులము పివి నరసింహరావు గారికి, స్టేట్ గవర్నమెంట్స్ అప్పటికి. సో ఈ రోజు మన టాపిక్ ఏదైతుందో ఈ యాంటీ డ్రగ్స్ దాని గురించి మాట్లాడడానికి ముఖ్యంగా నిశాంత్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, డిఓస్ జనార్దన్ రెడ్డి గారికి. జనార్దన్ రెడ్డి గారు లక్కీగా నేను ఒకటే బ్యాచ్ లో 90లో జాయిన్ అయ్యాము, తన ఆర్డీఓగా, నేను ఆర్డీఓగా. సో దట్ ఆల్సో హ్యాపీ థింగ్ టు షేర్ విత్ యూ. తర్వాత హెడ్ మాస్టర్స్ ఇంకా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మీ సమితి వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు, నమస్సుమాంజలు. ముఖ్యంగా మనకు ఈ యాంటీ డ్రగ్స్ యాంగిల్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది చేసుకున్న చాలా టాపిక్ 25th వరకు ఏదైతే మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో, 26th ఐ థింక్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే. సో 26 జూన్. సో అది ఐ థింక్ యూఆర్ కోయిన్సైడింగ్ విత్ దట్. సో ఇది చాలా మంచిది, మరి శుభపరిణామం. ముఖ్యంగా మన దేశంలో మీరు అందరికీ తెలుసు, ఇప్పుడు ముఖ్యంగా ఈ మేమైతే ఇప్పుడు రోడ్ సేఫ్టీలో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్తుంటాం. అట్లాగే ఇప్పుడు డోంట్ డ్రగ్ అండ్ డ్రైవ్ అనేది ఇప్పుడు కొత్తగా నినాదం కంపల్సరీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలు వల్నరబుల్ చాలా. ఎందుకంటే వాళ్ళకు కాగ్నిటివ్ గా, మన ఫిజికల్, మెంటల్ గా అంత డెవలప్మెంట్ ఉండదు. అంటే ట్రాఫిక్ లో గ్యాప్స్ జడ్జ్ చేయడం కానీ, తర్వాత స్పీడ్స్ జడ్జ్ చేయడం కానీ. సో అంత కాగ్నిటివ్ డెవలప్ కారు. ఒక్కోసారి రోడ్ క్రాస్ చేసినప్పుడు కూడా ఆన్ కమింగ్ వెహికల్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు వాళ్ళకి దే నాట్ హ్యావ్ సఫిషియంట్ కెపాసిటీస్. సో ఈ సందర్భంగా ఏంటంటే దే ఆర్ వెరీ వల్నరబుల్. ముఖ్యంగా మనకి రోడ్ యాక్సిడెంట్స్ లో చూస్తే ఆల్మోస్ట్ 5 lakhs యాక్సిడెంట్స్ లో 2.5 lakh people డై ఇన్ ఇండియా. దాంట్లో 16,400 people అంటే చిల్డ్రన్ ఓన్లీ దే ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా. నియర్లీ డైలీ 40 people are dying because of road accidents in India. And if you take తెలంగాణలో చూస్తే రోజుకు 18 నుంచి 20 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్. దీంట్లో పిల్లలు కూడా ఇప్పుడు మనకి అర్బనైజేషన్ పెరగడంతో అందరూ ఇప్పుడు 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత అంతా మైగ్రేషన్, ఏదో అర్బన్ మైగ్రేషన్ అవుతున్నారు. విలేజ్ లో కూడా అవుతుంటాయి, బట్ అర్బన్ లో ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి మనకి వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. పిల్లలు కూడా చాలా మంది పెడస్ట్రియన్స్ గా ఉంటారు, సైక్లిస్ట్ గా ఉంటారు, 2 wheelers, అడాల్సెంట్స్ 2 wheelers గా ఉంటారు. సో ఇవన్నీ మనకు చాలా రిలవెంట్. అంటే ఎస్పెషల్లీ డ్రగ్స్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మీకు అంతా తెలుసు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి ఇక్కడ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుండేది, బీటెక్ అమ్మాయి. ఆమె 3rd year వరకు షీ వాజ్ అ టాపర్. 3rd year వరకు షీ స్కోర్డ్ టాపర్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. తర్వాత 4th year నుంచి పాప ఏమైందంటే ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇస్తే
ఆ పార్టీకి వెళ్ళడంతో ఆ పార్టీలో మిగతా వాటితో పాటు కొన్ని పిల్స్ ఇచ్చారు. ఆ పిల్ తీసుకున్న తర్వాత షీ హ్యాడ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫీలింగ్. సో దానికి అడిక్షన్ అయిపోయి అప్పుడు ఏంటంటే అది కొంచెం కాస్ట్లీ, 10,000 పైన ఉంటుందంట పిల్లు. సో ఆ పిల్ కొనడానికి ఆమె డబ్బులు లేకపోతే ఇంట్లో కూడా పేరెంట్స్ చెప్పకుండా ఆ పిల్లు తీసుకుని వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని పోవడము. తర్వాత పేరెంట్స్ గట్టిగా మందలిస్తే పబ్కు పోవడము. ఆ పబ్ లో ఇంకా రకరకాల అలవాట్లు కావడంతో, అంటే డబ్బుల కోసం ఆ పిల్ ఏదైతుందో ఆ పిల్ కోసం ఆమె అడిక్ట్ కావడంతో ఆ రకరకాల అలవాట్లు చేరడంతో మొత్తం ఆమె స్పాయిల్ అయిపోయింది కెరియర్. షీ డిడ్ంట్ ఫినిష్ హర్ బీటెక్. థర్డ్ ఇయర్ తర్వాత ఇంకా ఆమె చాలా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోయింది. ఇక్కడ మనకు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు, ఈ యాంటీ డ్రగ్స్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ మినిస్ మీద చాలా గట్టిగా కృషి చేస్తూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టారు. దాంట్లో ఇప్పుడు ఈ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టారన్నమాట. ఇప్పుడు దాంట్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే, సంబడి కమ్స్ పీపుల్ దిస్ అథారిటీస్ అండ్ సే దట్ ఇట్లా డ్రగ్ అంటే వాళ్ళు తీసుకెళ్లి డ్రగ్ అడిక్షన్ సెంటర్ లో చేస్తారు. యాక్చువల్ గా పనిష్మెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు రిఫార్మేషన్ యాంగిల్లో గవర్నమెంట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేట్ చేసి సో అమ్మాయిని ఒక డిఅడిక్షన్ సెంటర్ లో పెట్టారు. ఆమె రికవర్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఏదో కాస్త పిల్లలకి అక్కడ ట్యూషన్ చెప్తూ షీఈ్ పాసింగ్ హర్ టైం. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నారంటే, ఇంత సీరియస్ గా ఉంది పరిస్థితి, ఎస్పెషల్లీ కాలేజెస్ యూత్ లో. అండ్ ఇవన్నీ ఈ డ్రగ్ మినిస్ పోవాలంటే ఇట్లాంటి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత ఎక్స్టెన్సివ్ గా ఇంతమందిని టీచర్స్ ని, స్టూడెంట్స్ ని, డిపార్ట్మెంట్స్ ని మీరు చేస్తున్నందుకు నిశాంత్ రెడ్డి గారిని, మల్లికార్జున రెడ్డి గారిని ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. మనకు తెలుసు, మనకి ఇండియాలో యాక్చువల్ గా we have 24% of the people, young people, and India is young youth is very important in development of any nation. So మనకి అడాల్సెంట్స్, చిల్డ్రన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వైపు జోలికి వెళ్లకుండా, ఈ ముఖ్యంగా ఈ సోషల్ ఏదైతే ఉందో సోషల్ ఈ పార్టీయింగ్ కల్చర్, పార్టీస్ లో డ్రగ్స్ వాడడం ఇలాంటివన్నీ మనం ప్రొహిబిట్ చేయడానికి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లైవ్ సిచ్యువేషన్స్ అందరికి ఎగ్జాంపుల్స్ చెప్తే డెఫినెట్ గా పీపుల్ విల్ నాట్ గో, ఎస్పెషల్లీ గర్ల్స్, ఎస్పెషల్లీ దిస్ చిల్డ్రన్, అడాల్సెంట్స్ విల్ నాట్ గో టు డ్రగ్స్ అన్న ఎక్కువ ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సందేశం మనకు చాలా ఉపయోగకరమే కాకుండా, మీరు చెప్పినట్టుగా ఎవరైతే మత్తు మందుకు లోనవుతున్నారో వాళ్ళు జీవితంలో ఏది సాధించలేకుండా జీవితాన్ని, అంటే యవ్వనం రాకముందే జీవితం మూడు వారిపోతుంది, వయస్సు రాకముందే జీవితం మూడు వారిపోతుంది. యవ్వనము, తర్వాత కౌమార్యము, యవ్వనము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, ఈ 4 ఆశ్రమాలలో మనిషి మొదటి 2 ఆశ్రమాలలో చాలా శ్రద్ధగా జీవితాన్ని సాధించాలి. జీవితాన్ని తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి 25 ఏళ్ల వరకు చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. మీరు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంత చక్కటి సందేశాన్ని మాకు అందించినందుకు మనసా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ నిశాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మల్లికార్జున రెడ్డి. థ్యాంక్ యూ రమేష్ గారు. I also want to give a response to Ramesh Garu's talk. See, one of the most important aspect regarding how the addiction is happening. Okay, example ga icharu Ramesh Garu, how a girl child's life is spoiled, but alanti vela examples ipudu ee roju unnayani with a lot of sadness I'm telling, it is not coming out in the open, but there are so many cases like that are happening. So manandram kuda kalsi chaala effort pettedi untadi deeniki. Especially prevention aspect is very important. The value system, mental and physical strength penche కార్యక్రమాలు, practices, they are not something that we read about. They have to be practiced. Only then mental strength or physical strength will improve. So thank you sir for saying that. Inkoti road accidents gurinchi kuda, so mana daily online wellness programs lo guest lectures untayi Ramesh garu. So we would love to have you on one of the days to give a guest lecture. You will reach out to all the students across Telangana in one go. సో అలాంటి గెస్ట్ లెక్చర్స్ ఈ సంవత్సరంలోనే ఆర్గనైజ్ చేయబోతున్నాం. సో వీడ్ లవ్ టు హ్యావ్ యూ ఆన్ దట్ సార్. సో దిస్ యాక్చువల్గా అన్ని స్కూల్స్, కాలేజెస్ లో wherever it is possible, wherever they are taking initiative, రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఫామ్ చేయమని చెప్తున్నాము.
చాలా చోట్ల ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు వాలంటీర్ గా కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ వెల్కమ్ స్టెప్స్. మీరు చెప్పింది అక్షరాల సత్యం. యాక్చువల్ గా ఈ ఈగిల్ ఫోర్స్ అని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నార్కటిక్స్ వింగ్, వాళ్ళు కొన్ని వీడియోస్ చేశారు. నేను మల్లికార్జున రెడ్డి గారికి షేర్ చేస్తాను. అంటే విఐపీ మెసేజెస్, అవేర్నెస్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి కొన్ని. ఐ జస్ట్ మల్లికార్జున రెడ్డి షేర్ చేస్తాను. అది మీరు మీ క్యాంపెయిన్ లో వాడుకోవచ్చు టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఐఎమ్ జస్ట్ షేరింగ్. Thank you for your valuable insight. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్స్. రమేష్ గారు, మీరు నేషన్ డెవలప్మెంట్ లో యూత్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇంత చక్కగా చెప్పి స్వామి వివేకానంద చెప్పినటువంటి ఆ సూత్రాన్ని మీరు ఇండైరెక్ట్ గా చెప్పారు. చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియని విషయాలు ఏమి కావు. కాకపోతే మరొకసారి గుర్తు చేసుకొని మన లక్ష్యాన్ని, మన ధ్యేయాన్ని ఏమాత్రము పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనే నిబిగే పట్టవలయు అన్నట్టుగా వేమన చెప్పిన పద్ధతిలో మనం ముందుకు సాగాలన్నటువంటి విషయాన్ని మీరు ఇంత చక్కగా మాకందరికీ అవగాహన చేయించినందుకు మరొకసారి ధన్యవాదములు. ధర్మసేవ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తున్నా నిశాంత్ జీ, హా. ఒక 10 minutes పెట్టండి. So just alert me when Janardhan Reddy garu joins. So till that time I will keep continuing. So ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి మన విజన్ అండ్ రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ రోడ్ మ్యాప్ వైపు ఒకసారి అటెన్షన్ పెడదాము. So we have just discussed the time bound approach to our vision. ఇంకోటి యూనిఫైడ్ గా అందరం కలిసి పనిచేసే ఆస్పెక్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మల్టీ లెవెల్ లీడర్షిప్ అనే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కొంచెం డీటెయిల్ లో చూద్దాము. సో మల్టీ లెవెల్ లీడర్షిప్ అనేది దిస్ వెబినార్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ వీ హ్యావ్ వేరియస్ లీడర్స్. అనేక ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి, ప్రైవేట్ నుంచి, ఎన్జిఓ నుంచి, సో లాట్ ఆఫ్ డిఫరెంట్ లీడర్షిప్ వీ కెన్ సీ ఇన్ దిస్ వెబినార్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ అ మల్టీ లెవెల్ లీడర్షిప్. సో ఇందులో మనం చూడాల్సిన వ్యక్తులు ఎవరు అంటే స్టూడెంట్ లీడర్స్. సో ఈ యొక్క మూమెంట్ ఒక సస్టైన్డ్ వేలో నడవాలి, సక్సెస్ అవ్వాలి అంటే స్టూడెంట్ లీడర్షిప్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్. సో దానికి మనం ఆల్రెడీ యాంటీ డ్రగ్ ప్రహరీ జియో ద్వారా ఏదైతే జియోఎంఎస్ 22 ఉందో, సో యాంటీ డ్రగ్ క్లబ్స్ అనేటివి అందరం కూడా నిర్వహించుకున్నాము. అండ్ అందులో ప్రతి క్లాస్ నుంచి 2 స్టూడెంట్స్ ని నామినేట్ చేసినాము. టీచర్స్ కూడా నామినేట్ అయినారు. సో ద క్లబ్స్ ఆర్ ఫార్మ్డ్ లార్జ్లీ ఇన్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్. క్లబ్స్ ఆర్ ఫార్మ్డ్. సో అంతతో మనం ఆగద్దు. క్లబ్ లో యాక్టివిటీ అనేది ఉండాలి. దట్ మీన్స్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు బి మేడ్ అవేర్ దట్ స్కూల్ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడన్నా కానీ ఈ డ్రగ్ యాక్టివిటీ అనేది ఏదైనా జరిగితే వారు అలర్ట్ గా ఉండి స్కూల్ అథారిటీస్ కి నోటిఫై చేయడం. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈవెన్ మత్తు పదార్థాలు, స్మోకింగ్ లాంటివి కూడా రిపోర్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ 100 meters ఆఫ్ స్కూల్ రేడియస్ ఇలాంటి పాన్ షాపులు లాంటివి ఉండకూడదు. సో అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద జియో. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ గివెన్. సో ఈ యాక్టివిటీ అండ్ నెలకు ఒక మీటింగ్ పెట్టుకోవడము, ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్, నాల్సా డాన్ కమిటీ కానీ, ఎన్కార్డ్ కమిటీ కానీ. సో నాల్సా డాన్ ఇస్ అ స్పెషల్ యూనిట్ దట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్. సో డిస్ట్రిక్ట్ జడ్జ్ కి డైరెక్ట్ గా ఈ మెసేజ్ అనేది వెళ్తుంది, మీ రిపోర్ట్. సో స్కూల్ నుంచి ఒక మీటింగ్ పెట్టుకొని నెలకు ఒకటి ఏం జరుగుతుంది, దాంట్లో వెల్నెస్ యాక్టివిటీస్ గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ ద వెల్నెస్ యాక్టివిటీస్. సో ఓవరాల్ గా హోలిస్టిక్ గా ఉండాలి. ఓన్లీ డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు దాంట్లో. సో ఇవన్నీ, సో దిస్ హ్యాస్ టు గో టు ద నాల్సా డాన్ యూనిట్ అండ్ ఆల్సో ఎన్కార్డ్. ఎన్కార్డ్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి లీడర్షిప్ లో ఆ కమిటీ ఫామ్ అయింది. సో వీరిద్దరికి కూడా మీరు రిపోర్ట్స్ పంపించచ్చు. సో ప్రహరీ యాంటీ డ్రగ్ క్లబ్స్ లాగానే వెల్నెస్ క్లబ్స్ అనేటివి కూడా ఫామ్ చేసి, సో వెల్నెస్ క్లబ్స్ లో మెడిటేషన్ కమిటీ ఉండొచ్చు,
యోగా కమిటీ ఉండొచ్చు, స్పోర్ట్స్ కమిటీ, అనేక స్పోర్ట్స్ కమిటీస్ ఉండొచ్చు, న్యాచురల్ లైఫ్ స్టైల్ కమిటీ ఉండొచ్చు, ఆర్ట్స్ కమిటీ ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల వెల్నెస్ యాక్టివిటీస్ యొక్క కమిటీస్ లో లీడర్స్ ని స్టూడెంట్ లీడర్స్ గా పెట్టి వాళ్ళ మెంబర్షిప్ పెంచి వాళ్ళే యాక్టివిటీస్ చేసి మీకు రిపోర్ట్ చేసేటట్టు చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ చేతులలోనే నడుస్తుంది. దట్స్ వాట్ ఈస్ మల్టీ లెవెల్ లీడర్షిప్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. సో ఒక సొసైటీ ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది, గుడ్ లీడర్షిప్, లాట్ ఆఫ్ గుడ్ లీడర్స్ ఆర్ దేర్ అరౌండ్ అప్పుడు సొసైటీ అంతా గుడ్ వైపు, గోల్డెన్ కలర్ ఏంజల్ వైపు షిఫ్ట్ అవుతుంది. అదే మనకి మంచి నాయకత్వం అనేది లేకపోతే, గ్రీడీ సెల్ఫిష్నెస్ అనేది పెరిగిపోతే సొసైటీలో, సొసైటీ అంతా నెగటివ్ ఫోర్సెస్, దుష్ట శక్తుల వైపు సో మనం ఈరోజు డ్రగ్ అబ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వెబినార్ లో, కానీ ప్రతి ఒక్క సోషల్ ఈవిల్ ఈజ్ అబౌట్ దుష్ట శక్తి ఓన్లీ. సో ఇట్ కెన్ బి గ్యాంబ్లింగ్, ఇట్ కెన్ బి cyber crime, it can be some other crime. So everything is about the negativity in the society. So mana leadership anedi strong aithe ee anni kuda automatic ga negative forces ni overpower cheyochu. So with this we'll go to the next important aspect in our vision and roadmap, the solution itself. So solution ga rendu anukunnam manamu, okati మూడు rather mass awareness and sensitization అనుకున్నాము, which we are going to discuss, and wellness, తర్వాత మూడవది strong law and law enforcement. Now let us talk about mass awareness and sensitization. So mass awareness and sensitization is about creating this, impacting lakhs of youth members in a short period of time, and that's what we are doing in this program. So deentlo awareness we are very clear. We are going to teach them, tell them about what are the ill effects of taking drugs and what is the law that is applicable. Avanni awareness lo cheptamu. Whereas sensitization annappudu వాళ్ళని ఫీల్ చేయించడం, వాళ్ళ మైండ్స్ ని ఫీల్ చేయించడం ఈ సబ్జెక్ట్ పైన, దట్స్ అ మోర్ ఛాలెంజింగ్ థింగ్. సో ఎలా మనం ఫీల్ చేయించాలి? సో వన్ ఈస్ ఫస్ట్ వీ హ్యావ్ టు, ద యూత్ పవర్ ఇస్ మాక్సిమం వెన్ దే ఆర్ అవుట్డోర్స్. వీ కాంట్ టీచ్ దెమ్, వీ కాంట్ సెన్సిటైజ్ దెమ్ మేకింగ్ దెమ్ సిట్ ఇన్ అ క్లాస్ రూమ్. ఒక లెక్చర్ చెప్తే కాదు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పవర్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళ యొక్క మైండ్ డిఫరెంట్ గా, కంఫర్ట్ జోన్ బయట ఉన్నప్పుడు, యాక్షన్ జోన్ లో ఉన్నప్పుడు, వాళ్ళని ఒక స్టేజ్ పైన, అవుట్డోర్ ఇస్ అ స్టేజ్ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే హై ఉంటాయో వాళ్ళకి ఆ మెసేజ్ అనేది ఇచ్చి సెన్సిటైజ్ చేయడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ర్యాలీస్ అండ్ స్లోగన్స్ ఇస్ అవర్ కోర్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ర్యాలీస్ అండ్ స్లోగన్స్ లో మనం వాళ్ళని బయటికి తీసుకెళ్లి ర్యాలీ చేయించి స్లోగన్స్ రిలేటెడ్ టు డ్రగ్ అబ్యూస్ వాళ్ళతో చెప్పించినప్పుడు దే విల్ బి ఫీలింగ్ ఆన్ దట్ సబ్జెక్ట్, they will be saying it out, they will be taking an oath that they will not do this. Alage there is a lot of other values we are teaching them in that process. Andar kalisi united ga oka social problem ni solve chestunaru ane oka goppa feeling వాళ్ళకి కలుగుతుంది. So this is what will transform them. Alage human chain formation. So when they are all sitting, I mean, when they're all holding each other's hands, ఒకరు చేయి ఒకరు పట్టుకొని మానవహారం అనేది ఫామ్ చేసి, అది కూడా అవుట్డోర్ లో. సో మేము లాస్ట్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఆపి చేయించాం. సో దట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఇంపాక్ట్. సో మీరు కూడా అలా ఒక సిటీ సెంటర్ కానీ, ఒక విలేజ్ సెంటర్ కానీ అక్కడ ప్లేస్ పిల్లలు ఒకరు పట్టుకొని ఓత్ తీయిస్తే, that will have a different impact. They are experiencing unity and ups and downs of life లో ఒకరినొకరు కలిసి ఉంటామని కూడా ఓత్ తీసుకుంటారు. అక్కడ ఈక్వాలిటీ అనేది ఒకటి నేర్చుకుంటారు. సో చేయి పట్టుకున్న వ్యక్తిది ఏ కులం ఏ మతం అనేది మర్చిపోతారు.
That is all. We are teaching them lot of values in this process. Alage elocution, essay writing, arts. So these are all different types of expression. Okati vocal, okati writing skills, okati arts expression. So వీటిల్లో కూడా వాళ్ళు they are made to think and then reproduce content based on this subject. సో దాంట్లో కూడా వాళ్ళ మైండ్ లో డీప్ గా ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ పట్ల. సో ఇవన్నీ కూడా మనం చేస్తే అప్పుడు డెఫినెట్ గా స్టూడెంట్ మైండ్ అనేది సెన్సిటైజ్ అవుతుంది. ఫైనల్ గా మెడిటేషన్ అండ్ మంగళ మైత్రి. సో ఇవన్నీ చేసిన తర్వాత కూర్చొని దే హ్యావ్ టు అసిమిలేట్ వాట్ ఆల్ దే హ్యావ్ డన్. దానికి సైలెంట్ గా కూర్చొని శ్వాస అబ్జర్వ్ చేస్తూ కామ్నెస్ తో వారు అప్పుడు ఎప్పుడైతే కూర్చుంటారో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాపర్ గా అబ్జర్వ్ అవుతాయి. తర్వాత మంగళ మైత్రి అంటే కంపాషన్ అనేది కూడా మనం ఈ మెడిటేషన్ లో నేర్పిస్తాం. వేర్ కంపాషన్ ఎవరి పట్ల అంటే విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, ఎవరైతే వాళ్ళ తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ అంటే వాళ్ళ పట్ల జాలి చూపించడం. పాపం ఏదో సిచ్యువేషన్ లో వచ్చి వాళ్ళు ఈ ప్రాబ్లంలోకి వాళ్ళు విక్టిమ్ అయిపోయినారు. వాళ్ళకి కంపాషన్ చూపించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి బయటికి రావడానికి, వాళ్ళని కూడా వెల్నెస్ ప్రోగ్రామ్స్ లోకి లాగాలి. సో అది కూడా పిల్లలకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం నేర్పించాల్సి ఉంటుంది. సో ఈ అన్ని విలువలు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనుభవంతో వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఇది ఎప్పుడు కూడా వాళ్ళకు గుర్తుండిపోతుంది వాళ్ళ లైఫ్ లోనే. ఇంకా ఇప్పుడు క్విక్ గా ఒక ఫ్యూ సెకండ్స్ ర్యాలీస్ వీడియో ఒకటి చూపిస్తాను, అలాగే ఓత్ టేకింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఆరోగ్యాన్ని కాపాడదాం, చెట్లను పెంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడదాం. We are going to make them do the rallies and say the slogans. అలాగే ఓత్ టేకింగ్ వీడియో మళ్ళీ చూపించుకోండి. రెండు నిమిషాల్లో సార్ వస్తున్నాడు, మన ముఖ్య అతిథి గారు. ఓకే, నౌ ఈ ఓత్ టేకింగ్ హ్యూమన్ చేంజ్ ఓత్ టేకింగ్ వీడియో చూద్దాం. అలాగే మేము కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదార్థాల దగ్గరికి దాని జోలికి వెళ్ళము. ఉంది ఆరోగ్యం పెంచుకునే మార్గాలు, మంచి మార్గాలు ఎన్నుకుంటాము. థ్యాంక్ యూ. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గా మనము చూసాము. So this is one part of the which we are going to achieve by 25th of June. ఇప్పుడు వాల్యూస్, వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ ఇస్ ద అదర్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. 25th అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అనగా అదొకసారి క్విక్ గా చూద్దాము. సో ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ కి మనం ఒక నేమ్ కూడా ఇచ్చినాము. ధీరా అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ధీరా అంటే ఒక వ్యక్తి, ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఎనీ జెండర్, హూ ఇస్ కాంకర్డ్ హిస్ మైండ్. అంటే మైండ్ పైన టోటల్ కంట్రోల్ తెచ్చుకున్నాడు ఆర్ తెచ్చుకున్నది. ఏ రకంగా అంటే ధ్యానం ద్వారా, ఈ వెల్నెస్ టెక్నిక్స్ ద్వారా అదొక వే ఆఫ్ లైఫ్ గా అడాప్ట్ చేసుకొని అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ ని, అంటే ఎలాంటి ప్రాబ్లంలు అయినా కానీ ఎదుర్కొని, స్మైల్ తో ఎదుర్కొని ఓవర్కమ్ చేసి సక్సెస్ చేసే వ్యక్తే ధీర. సో అందులో
సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ధీరా హోలిస్టిక్ వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ మనం ఒకసారి క్విక్ గా చూద్దాము. సో దీంట్లో ధ్యానం అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో ధ్యానం అనగా స్టూడెంట్స్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ అ స్ట్రైట్ పోస్చర్ అండ్ అబ్జర్వ్ దేర్ బ్రెత్, శ్వాసను అబ్జర్వ్ చేయడం. సో ఆనాపాన అని కూడా అంటారు ఈ మెడిటేషన్, వెరీ బేసిక్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. సో దీని ద్వారా ఇమీడియట్ గా స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ స్టడీస్, help them in their focus. Alage, when they are observing the breath, they may be also experiencing sensations. Alage thoughts kuda vastuntayi, avitni kuda observe chese shakti anedi vastundi. So life lo edanna mari manchi situation aina mari chedu situation aina oka third person ga observe chese mind develop cheskuntunnaru. They are training their mind to observe everything, not react to anything. So ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఆల్రెడీ 3 districts లో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్ వండర్ఫుల్. దర్ పర్ఫార్మెన్స్ ఆల్సో హెస్ ఇంప్రూవ్డ్. సో విలువలు, నెక్స్ట్ విలువలు. సో విలువలు అనేటి మనం నేర్పించడం చాలా ఇంపార్టెంట్. మారల్ స్టోరీస్ ద్వారా ఇప్పుడు మనం ఈ జిల్లాలలో అందిస్తున్నాము. మారల్ స్టోరీస్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ మారల్ స్టోరీలో మారల్ ని నిలబెట్టుకోవాల్సింది ధ్యానం. సో దట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో విలువలు ఎప్పుడైతే నిలబెట్టుకునే శక్తి వస్తుందో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు పిల్లలు. సో స్పిరిచువల్ గ్రోత్ విల్ ఫాలో, స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ విత్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అంటే వెరీ సింపుల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి నేర్పించిన సిద్ధాంతాలను పాటిస్తే మనకి ఏ రోగం రాదు, ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి. సో ఇందులో ఒక 2-3 అంశాలు చెప్తాను. ఎర్లీ డిన్నర్ తినడం, అంటే సూర్యాస్తం కంటే ముందు డిన్నర్ తినడం, లైట్ డిన్నర్ తినడం, అలాగే 10 వరకు నిద్రపోవడము, సుఖ నిద్రపోవడం. ఈ 2 ఆస్పెక్ట్స్ చేస్తే 80% ఆఫ్ ద డిసీజెస్ రావు, వచ్చినవి కూడా తగ్గిపోతాయి. దీంతో పాటు ఒకటే గ్రెయిన్ మీల్ తినడము, పిల్లలైతే 2 గ్రెయిన్ మీల్స్ విత్ ఇంకో మీల్ ఫ్రూట్స్ లాంటివి, సలాడ్ లాంటివి లైట్ గా తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న మార్పులతోనే హెల్త్ అనేది ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్ లైఫ్ స్టైల్ ఇస్ ఫండమెంటల్ టు అవర్ ఫిజికల్ హెల్త్. నిస్వార్థ సేవ. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆల్ ఆఫ్ us ఇన్ దిస్ మీటింగ్. నిస్వార్థ సేవ భావనతోని ఇంతమంది ఈరోజు మీటింగ్ లో జాయిన్. సో ఇది మన పిల్లలకు కూడా అందరికీ ఏదో యాక్టివిటీ చేయించి కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళని సెన్సిటైజ్ చేసినట్లయితే, వాళ్ళల్లో ఈ సేవా భావన కలిగితే వాళ్ళ లైఫ్ పర్పజే మారిపోతుంది. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వేరే దేశాలలో, ఎన్నో దేశాలలో కమ్యూనిటీ సర్వీసెస్ కంపల్సరీ యాజ్ అ పార్ట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ యోగా. మనం ఆల్రెడీ యోగా గురించి ఇంకా మాట్లాడుకునే అవసరం లేదు, అందరికి తెలిసిందే యోగా గురించి బెనిఫిట్స్. అలాగే స్పోర్ట్స్, డైలీ స్పోర్ట్స్, ఎవ్రీ డే స్పోర్ట్స్ టీచర్స్ us టు విన్ ఆర్ లూజ్ విత్ అ స్మైల్. ఓడుపు కూడా స్మైల్ తో నేర్పించేది స్పోర్ట్స్ ఒకటే. సో ఇట్లాంటి టెక్నిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రొటెక్షన్ పవర్ పెంచుతుంది, ధైర్యం పెంచుతుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా స్ట్రెంగ్త్ పెంచుతుంది, ధైర్యం పెంచుతుంది. ఆర్ట్స్ అండ్ సెలబ్రేషన్స్ ఒక కామ్నెస్ అనేది మనలో తీసుకొస్తుంది, క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్ తీసుకొస్తుంది. సో ఇవన్నీ టెక్నిక్స్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయాల్సిన టెక్నిక్స్ ఇవి. లైఫ్ స్కిల్స్ అండ్ ప్రొటెక్షన్ స్కిల్స్. సో మన గెస్ట్ లెక్చర్ల ద్వారా ధీరా ప్రోగ్రామ్ లో లైఫ్ స్కిల్స్, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, పేరెంట్స్ తో ఎలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, టీచర్స్ తో ఎలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. సో ఈ మారల్ స్టోరీస్ ద్వారా, తర్వాత డైరెక్ట్ గా కూడా, సో అనేక రకాలుగా గెస్ట్ లెక్చర్ల ద్వారా ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ డెవలప్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, జాబ్ కి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి, గ్లోబల్ అవేర్నెస్. సో అలాంటి అన్ని బేసిక్ లైఫ్ స్కిల్స్ అన్ని కూడా ఈ ప్రాసెస్ లో నేర్పించడం జరుగుతుంది. ప్రొటెక్షన్ స్కిల్స్ లో కంప్లైంట్స్ ఎట్లా ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ లో కానీ,
ఎక్కడన్నా కానీ సివిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆర్టీఐ ఎట్లా ఫైల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రొటెక్షన్ స్కిల్స్ లో నేర్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ ధర్మసేవ ధీరా ప్రోగ్రామ్ గెస్ట్ లెక్చర్ల ద్వారా ఇవి నేర్పించడం జరుగుతుంది. వేరే దెన్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ అండ్ సోషల్, అది మనం ఇప్పుడు చేసేది అదే 25th June నాడు. ధీరా లీడర్షిప్ అండ్ కమిటీ ఫార్మేషన్. సో ఇవన్నీ యాక్టివిటీస్ కి వెల్నెస్ కమిటీస్ ఫామ్ చేయాలి, యాంటీ డ్రగ్ కమిటీస్ లాగానే. అండ్ లీడర్స్ ని అడాప్ట్ చేసి అపాయింట్ చేసి స్టూడెంట్ లీడర్స్ ని టీచర్స్ లీడర్స్ ని అండ్ యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళ అటెన్షన్ అంతా వాళ్ళ ఎనర్జీస్ అన్ని కూడా ఈ యాక్టివిటీస్ మీదనే కాన్సన్ట్రేట్ అయ్యి వారికి ఇంకా వేరే చిత్తం అనేది ఉండదు, ఇంకేం ఎంజాయ్ చేయాలనేది రాదు, ఇవే ఎంజాయ్మెంట్ అయిపోతాయి. సో ఇది దయచేసి మనం అందరం ఈ యాంగిల్లో ఈ డైరెక్షన్ లో పిల్లల్ని తీసుకొని వెళ్దామని కోరుతున్నాను. సో దిస్ వాజ్ అబౌట్ వెల్నెస్. మల్లికార్జున్ ఒక్క నిమిషం మాట్లాడుతుంది సార్, ఒక నిమిషం ఆపండి, చెప్పండి. మీరు సార్ గురించి చెప్తుండండి, జస్ట్ యూ ఇంట్రడ్యూస్. సార్ ఎస్ సార్, ఓకే సార్, వీఆర్ వెయిటింగ్ సార్, జస్ట్ ఓకే సార్, ఓకే సార్. నిశాంత్ జీ ప్రొసీడ్, సార్ గురించి చెప్పండి, నేను కూడా చెప్తాను. మళ్ళీ ఒకసారి అవర్ డీపెస్ట్ రిగార్డ్స్ టు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, IAS, Dean of Research and Management Studies at Administrative Staff College. Formerly, he has held many important posts in the government of United Andhra Pradesh as well as in Telangana. Today, I must also acknowledge Sri Janardhan Reddy Garu has always supported us in our anti-drugs initiatives. Last year kuda tanu guest ga mana programs lo vacharu, and apart from that also he has been supporting us in our initiatives. And tanu oka wonderful initiative ni lead chestunnaru to protect the youth from road accidents. Recent ga website app kuda launch chesaru road accidents sambandhinchindi. So I must congratulate you on that, sir. We are deeply grateful to you for your support, sir. Yeah, Mallikarjun ji. Thank you. Yes. ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, తర్వాత డిఈఓ గారులు, ఎంఈఓ గారులు, ఎందరో మహానుభావులు, తర్వాత మన స్టేట్ లీగల్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్కార్డ్ కలెక్టర్ ఆఫీస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, మొత్తం రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఇట్లా సిద్దిపేట ఇట్లా అనేక జిల్లాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విషయం చెప్పేది ఏంటంటే, పల్లెలోన బుట్టి పల్లెలోన పెరిగి ఢిల్లీనేల కలిగిన ధీమంతుడు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు. వారు పల్లెలోనే పుట్టారు, ఏ ట్యూషన్ కు వెళ్ళలేదు, ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. హీ గాట్ IAS, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అంతేకాదు ఆయన చేసినటువంటి సర్వీస్ కాలం అంతా కూడాను నీతికి నిజాయితీకి నిలువుటద్దం. ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. నిర్భయంగా ఎవరికి భయపడకుండా సేవ చేసినటువంటి తత్వం, క్రమశిక్షణకు తానొక మైలురాయి. పిల్లలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రమశిక్షణకు బి జనార్దన్ రెడ్డి గారు ఒక మైలురాయి. ఆయన మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో భాగ్యనగరానికి, హైదరాబాద్ నగరానికి 19 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు తెప్పించగలిగినటువంటి ధనుడు, మానధనుడు. అంతేకాదు అనంతపూర్లో కలెక్టర్ గా ఉన్నప్పుడు 600 పాఠశాలను, దాదాపు 500-600 పాఠశాలను సందర్శించి ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళి, అయ్యా మీ స్కూల్లో పిల్లలు, ఒక క్లాస్లో పిల్లల్ని మీరు రెగ్యులర్ గా స్కూల్కి వచ్చేది ఎవరు అంటే ఒక అబ్బాయి లేచి, మేం కాదు సార్, మా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు అని చెప్పారు. అంటే ఎంత ప్రజల్లో ఎంత గొప్పగా చొచ్చుకుపోయారో, సమాజానికి ఎంత గొప్ప సేవ చేశారో వారిని ఈ రోజు మేము ధర్మసేవ తరఫున స్వాగతించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. యాజ్ ఆన్ టుడే ఈజ్ ద ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ. సో వారు అనేక రకాలైనటువంటి సేవలు అందించి 17 ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించారు. 7 యూనివర్సిటీలకు ఒకేసారి వైస్ ఛాన్సలర్ గా పనిచేయగలిగారు. 7 విశ్వవిద్యాలయాలకు ఒకేసారి వైస్ ఛాన్సలర్. ఇమాజిన్ మీరందరూ కూడా.
అంతేకాకుండా వారికి ఉన్నటువంటి ఇదేంటంటే ఏ రోజు ఫైల్ ఆ రోజు రాత్రి 12 అయినా సరే కంప్లీట్ కావాలి. అట్లాంటి అంటే సేవా పరాయణత్వం కలిగి నిష్ణాతుడై సర్వీస్ చేసినటువంటి మహనీయుడు ఈ రోజు మన మధ్యలో రావడం, మనకు సందేశం అందిస్తానడం, తర్వాత ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ గురించి కానీ యాంటీ రోడ్ యాక్సిడెంట్స్ గురించి కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు. వారిని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ అడ్రస్, మీరు మాకు మీ అనుభవంతో కూడినటువంటి సందేశాన్ని అందివ్వాలని మా సవినయ మనవి. థ్యాంక్ యూ. ఆడిబుల్? థ్యాంక్ యూ మల్లికార్జున్. వినపడుతుంది. ధర్మ సేవ నిరతిని నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి నిశాంత్ రెడ్డి గారు, మరి సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా 26 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు స్కూళ్ళలో చదివేవాళ్ళు. అండ్ 150 పైగా దేశాలలో వాటి యొక్క జనాభా మన విద్యార్థుల జనాభా కంటే తక్కువ ఉంది. తర్వాత 1 కోటి మంది టీచర్లు ఉన్నారు. అంటే ఒక 89 దేశాల యొక్క పాపులేషన్ మన యొక్క టీచర్ల సంఖ్య కంటే తక్కువ ఉంది. ఇంకొక 6 కోట్ల మంది హయ్యర్ ఎడ్యుకేషన్ 12 ప్లస్ అండ్ ఆల్ దట్, ఇంకొక 6 కోట్ల మంది. అంటే దాదాపుగా 32 కోట్ల మంది మనకు విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో భారతదేశంలో చదువుకుంటున్నారు. ఇది ఒక చాలా సంతోషకరమైనటువంటి అంశం. సో దీంట్లో కొంచెం అసంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే, రీసెంట్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే 120 కోట్ల మంది, మన ప్రపంచ జనాభా మీకు తెలుసు 800 కోట్లు దాటింది. దాంట్లో 120 కోట్ల మంది తంబాకు అంటే టొబాకో అది స్మోకింగ్ ద్వారా కానీ, ఇంకో రకంగా కానీ, ఇంకొక జర్దా ద్వారా కానీ, ఇంకెన్నో రకాలు మనకు తెలియదు, చెప్పాల్సిన అవసరం లేదు. సో అవి వాడుతున్నట్టు తెలిసింది ప్రపంచవ్యాప్తంగా. అందులో 25 కోట్ల మంది భారతదేశంలో వాడుతున్నారు. 120 కోట్ల వ్యసనంలో 25 కోట్ల మంది భారతదేశంలో వాడుతున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ 25 కోట్ల మందిలో దాదాపుగా 1.5 కోటి మంది 13 నుంచి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులు కూడా, అంటే 13 నుంచి 15 వరకు ఇప్పుడు 100% ఎన్రోల్మెంట్ ఉంది, వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు, చాలా సంతోషం. కానీ వాళ్ళు కూడా వాడుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. సో మన నిశాంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమస్య చిన్న సమస్య కాదు, ఆయన వ్యక్తిగత సమస్య కాదు, ఇది పెద్ద సామాజిక సమస్య. మన వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటుంది, అండ్ దెన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరెన్నో గుద్దుతాము, అండ్ మెంటల్ హెల్త్ పాడైనప్పుడు రిలేషన్స్ బాగుండవు, చదువు మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి చాప కింద నీరులాగా. మొన్న ఒక పంజాబ్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో 63,500 మంది మీద కేసు పెట్టారు. ఆ ప్రభుత్వంలో ఈ డ్రగ్ యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, స్ప్రెడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చేసి మీద. ఆ విధంగా భారతదేశంలో పంజాబ్ అనుకున్నాము, కేరళ ఉంది, ఇక మిగతా దగ్గర క్వాంటిఫై అయింది కాలేదు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఈగిల్ అనేటువంటి సంస్థ ద్వారా ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీద, ఎవరైతే ఇల్లీగల్ డ్రగ్స్ వాడుతున్నారో వాటన్నిటి మీద ఉక్కుపాదం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక సైడు ఎంత సీరియస్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇంకొక సైడు అంత సీరియస్ గా ఈ యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చొచ్చుకొని పోయి పిల్లల్ని కూడా పావులుగా మార్చి సమాజం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేస్తున్నారు. కాబట్టి ఇది యుద్ధం కంటే సీరియస్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ వారు గురించి ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అంతకంటే ముఖ్యం మన కుటుంబంలో, మన పిల్లల్లో, మన స్కూల్లో, మన నైబర్హుడ్ లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అలవాట్లకు వాళ్ళు బానిస అవుతున్నారు, అవటం వల్ల వారికే కాకుండా వారి కుటుంబానికి, సమూహానికి, మన దేశానికి కూడా ఎంత నష్టం అవుతుంది అనేటువంటిది మనం ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా మంచిది. లేకపోతే ఈ దుష్పరిణామాలు చాలా చెడ్డగా ఉంటాయి. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ బాగున్నారు బాగలేదు అని అనకుండా, చూసుకోకుండా మీరందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు, స్కూల్ స్థాయిలో అండ్ హెడ్ మాస్టర్ స్థాయిలో, యాజ్ తల్లిదండ్రులుగా, యాజ్ కొలీగ్స్ కూడా ప్రతి క్లాస్ రూమ్ లో దీని మీద, అంటే సివిక్ సెన్స్ మీద, లేదా యాంటీ డ్రగ్స్ అనండి, రోడ్ సేఫ్టీ మీద అనేటువంటిది, వాలంటరిజం మీద కొంత చర్చ చేసి ప్రతిరోజు కార్యక్రమాల్లో, ఇప్పుడైతే కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇన్ఫాక్ట్ ఐఐటి చదివే వాళ్ళకు కూడా సోషల్ సైన్స్ చదవమంటున్నారు. ఎందుకు? సమాజం ఏం జరుగుతుంది,
సోషియాలజీ ఏంటి, ఆంథ్రోపాలజీ ఏంటి, సైకాలజీ ఏంటి, హిస్టరీ నుంచి ఎన్ని నేర్చుకుంటాం మనం. ఇట్లా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళని చదవమంటున్నారు. అట్లనే మనం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదువుతూ అందులో కరికులంలో ఉందా లేదా ఒక పాయింట్, కరికులంలో ఒకవేళ లేనట్లయితే కూడా ఇది ఎక్స్ట్రా కరికులం అయినా సరే కానీ లైఫ్ కు ప్రతిరోజు దినచర్యకు తర్వాత భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రోజు చాలా మంది స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని మల్లికార్జున చెప్పారు. నిశాంత్ గారు వారు చాలా నిబద్ధతతో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ను కన్విన్స్ చేసి, కలెక్టర్స్ ని తర్వాత డిఈఓస్ ని కన్విన్స్ చేసి కొన్ని స్కూల్స్ తో వాళ్ళను కనెక్ట్ చేసుకొని ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఒక్కరు ప్రయత్నం చేస్తే కాదు, ఇది అందరి సమస్య. మనందరం కూడా ఈ ప్రయత్నం చేయాలి అండ్ చేద్దాం. అండ్ ఈ డ్రగ్ రహిత అండ్ సమాజాని కోసం మనం అందరం పోరాడదాం. అయితే ఇది ఒకటేమో ఇట్లా అంటున్నాం, మరి ఏం చేయాలంటే దానికి నేను అనుకోవటము తప్పనిసరిగా స్పోర్ట్స్ ప్రతిరోజు 1 గంట ఆడకపోతే, చెమట ఒక గ్లాస్ చెమట అన్న బయటకు తీయకపోతే, మనం ఎన్ని చెప్పినా కూడా మన యొక్క మనస్సు రకరకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ గురవుతుంది. సో చెమట పూర్తిగా వచ్చి అండ్ దెన్ బాడీ మైండ్ ఫ్రెష్ గా ఉండి అండ్ మిగతా టైంలో చదువుకొని మెంటల్ వర్క్ చేసి తర్వాత కంటిన్యూ నిద్రపోతే ఈ విధమైనటువంటి ఆలోచనలు రావు. ఎవరన్నా తీసుకొచ్చినా కూడా తిప్పికొట్టడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే ఎంటర్ప్రైజింగ్ నేచర్ అంటే ఇది కాదు. ఎంటర్ప్రైజింగ్ నేచర్ అంటే క్రియేటివ్, అంటే ఉన్నటువంటి పరిస్థితులలో మనం మెరుగైన జీవిత విధానం కోసం వ్యక్తిగా కానీ సమాజానికి కానీ సైంటిఫిక్ టెంపర్తో కానీ లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కానీ మనం బాగుపడాలి, ఇతరులను బాగుపడేటువంటి దాన్ని క్రియేటివిటీ. అంతేగాని ధైర్యము లేకపోతే క్రియేటివిటీ అందరికంటే దొంగతనంగా ఈ పని చేయొచ్చు అట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి తత్వాన్ని గమనించడం, డిస్కరేజ్ చేయటం అండ్ టోటల్ గా మిగతా వాళ్ళందరినీ కూడా ఈ ఇష్యూకి లాగటం, అందరినీ భాగస్వామ్యం చేయటం చాలా ముఖ్యం. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిశాంత్ గారు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో మరి మనం నాకు ఇంకొక ఐడియా కూడా ఉంది. నేను మల్లికార్జున్తో మాట్లాడాను, కొంతమందితో మాట్లాడాను. ఒకటేమో దీని దుష్పరిణామాలు చెప్పటం, రెండవది స్పోర్ట్స్ వైఫ్ అందరినీ ఏ విధంగా లాగాలి. స్కూళ్ళల్లో, చాలా స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నాయి. కానీ అవి సద్వినియోగం కావటం లేదు. కారణం ఏంటంటే స్పోర్ట్స్ బడ్జెట్ రాదు, ఒకవేళ వచ్చినా మెయింటైన్ చేసే వాళ్ళు లేరు, స్పోర్ట్స్ పీరియడ్స్ లేవు. అండ్ ఆఫ్టర్ 4 o'clock or 5 o'clock స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యువతకు స్కూల్ కి సంబంధం, యువతకు కాలేజీకి సంబంధం కూడా లేవు. సో ప్రతి గ్రామాన్ని, భారతదేశంలో దాదాపు 6,69,000 గ్రామాలు ఉన్నాయి. 3 కోట్ల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. 3 కోట్ల మంది రెగ్యులర్ గా ఎంప్లాయ్మెంట్ ఉంది మన దగ్గర, అంటే ఆర్గనైజ్ సెక్టార్లో. ఎవరి గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకొని కొంత స్పోర్ట్స్ వైపు వీళ్ళని మళ్లించగలిగితే స్పోర్ట్స్ ఈజ్ నాట్ ఏ వేస్ట్. నాకు సంబంధించినంత వరకు నేను మొదటి నుంచి టాపర్, మెరిట్ స్టూడెంట్, కలెక్టర్ చేశాను, అన్ని చేశాను. ఈ రోజు కూడా తప్పనిసరిగా 1 గంట సేపు నేను బ్యాడ్మింటన్ ఆడతాను. అట్లాగే ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూశాను మన హోమ్ మినిస్టర్ గారిది, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిది, అమిత్ షా గారిది. ఆయన ప్రతిరోజు 2 గంటలు తప్పనిసరిగా వ్యాయామానికి కానీ, జిమ్ లో కానీ, యోగా కానీ అన్నిటికీ ఉపయోగిస్తారు. దాని తర్వాత మిగతాది 6 నుంచి 8 గంటలు చక్కగా నిద్రపోతారు. ఇవి 2 చాలా అవసరం. 6 hours అన్నారు. 6 hours స్లీప్, సౌండ్ స్లీప్ 6 hours సరిపోతుంది. మరి కొంతమంది ఏమో చిన్నపిల్లలు ఉన్నప్పుడు 7-8 ఉండొచ్చు. రేర్ గా కొంతమంది 8 గంటలు అవసరం అవుతుంది. అవసరమైనంత నిద్ర ఇంతనేం లేదు. 6 to 8 hours నిద్రపోవచ్చు. బట్ అందులో డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా కంటిన్యూస్ స్లీప్ రావాలంటే మైండ్ అండ్ బాడీ ఫుల్ యాక్టివ్ ఉండాలి. సో ఈ వాట్సాప్ లో లేకపోతే యూట్యూబ్ లో చూడటానికి కాదు, కన్స్ట్రక్టివ్ గా ఒక యాక్టివ్ లైఫ్ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం గడపాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ సైన్స్ తో పాటుగా, మ్యాథమెటిక్స్ తో పాటుగా ఇవి కూడా చాలా అవసరం. వీటిని దృష్టిలో పెట్టుకొని అందరి దృష్టి, పిల్లల యొక్క దృష్టి, యూత్ యొక్క దృష్టి. మంచిది ఏంటంటే భారతదేశంలో ప్రపంచంలో కంటే అందరికంటే యంగెస్ట్ నేషన్, ఓల్డెస్ట్ సివిలైజేషన్, యంగెస్ట్ నేషన్. ఎందుకు యంగెస్ట్ అంటే యావరేజ్ ఏజ్ 28.5. ఇంతమంది యువకులు ఉన్నటువంటి దేశం బాంబులాగా పేల్చిపోకూడదు. డ్రగ్స్ మూలాన లేకపోతే ఆల్కహాల్ మూలాన. అండ్ మీకు అందరికి తెలుసు, దురదృష్టవశాత్తు వీ హ్యావ్ ఎ డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ స్టాండింగ్ సెకండ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఆల్కహాల్ కన్సంప్షన్. 147 మంది ఆల్కహాల్ తాగే వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటే 143 మంది తెలంగాణలో ఉన్నట్టు
ఇవి చెప్తున్నారు, మన సర్వే చెప్తుంది. సో ఇవన్నీ మంచి పరిణామాలు కాదు. మంచి పరిణామాలు ఏంటి? 100% స్కూళ్ళల్లో ఎన్రోల్ అయ్యిండ్రు, 100% ఒక 7 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్నారు. తల్లిదండ్రులు అందరూ కూలీ జినాలి చేసేటువంటి వాళ్ళు కూడా కష్టపడి తమ పిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని క్రమశిక్షణతో మెలిగి తమ కుటుంబాన్ని దేశానికి ఉపయోగపడేలా చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. బట్ తల్లిదండ్రుల యొక్క తాపత్రయానికి పిల్లలు చేస్తున్నటువంటి పనికి మధ్యన చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ను పూర్తి చేయాల్సినటువంటి అవసరం విద్యాలయాలకు ఉంది, మనందరికి కూడా ఉంది. ప్రతి క్లాస్ లో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఒక కంపెనీస్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుందో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అట్లనే క్లాస్మేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక పిల్లల్ని కమిటీ వేసేసి, ఆ కమిటీ 5-6 మందిని వేసి 30 మందిలో ఎవ్రీ మంత్ ఆ కమిటీ కూడా మార్చాలి సభ్యులు. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ డ్రగ్స్ మీద కానీ, లేకపోతే ఆల్కహాల్ కు వ్యతిరేకంగా కానీ, లేకపోతే స్పోర్ట్స్ కు ఫేవరబుల్ గా కానీ, అండ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి కానీ. ఎందుకంటే దాదాపుగా ఏ యుద్ధంలో చనిపోయినంత మంది సంవత్సరానికి 5 లక్షల యాక్సిడెంట్, 2 లక్షల మంది చనిపోతున్నారు. సో ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఐ కెన్ టేక్ ఫర్ నెక్స్ట్ 5 years. నిశాంత్ గారు, యూ కెన్ ప్లీజ్ ఫెసిలిటేట్ దిస్. థ్యాంక్ యూ. చెప్పండి. Thank you so much, Janardhan garu, for your valuable insights. But I would like to respond to Nishan ji, anybody has got any questions? Please, Sari will answer. Our chief guest garu వారు మా ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే వారికి ఆన్సర్ ఇస్తారు. Mallikarjun ji, in ఒక 1 minute I would like to respond. Please. ఓవరాల్ గా స్టాటిస్టిక్స్ వైజ్ సార్ చెప్పినట్టు చాలా గంభీరమైన స్టాటిస్టిక్స్ ఉన్నాయి, which we have to immediately look into and take this subject even more seriously. So not only drugs but also alcohol అనేది, alcohol consumption itself is an indication that మనం డ్రగ్స్ విషయంలో కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్తాము అనేది అక్కడ ఇండికేషన్ వస్తుంది అక్కడ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హావ్ టు లుక్ అట్ దిస్ ఇష్యూ హోలిస్టికలీ యాజ్ పర్ వాట్ సార్ హెస్ సెడ్. తర్వాత సోషల్ సైన్స్ అనేది సిలబస్ లో ఉండాలి. అండ్ స్పోర్ట్స్ లాంటివి, వెల్నెస్ యాక్టివిటీస్ కూడా మనము ఏదైతే ఒక అప్రోచ్ తీసుకుంటున్నామో, సార్ ఇస్ టోటలీ ఈజ్ సపోర్టింగ్ దాట్ అండ్ ఈజ్ వాచింగ్ ఫర్ దట్ డైలీ స్పోర్ట్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు టైం లేకపోతే టైం క్రియేట్ చేయాలి. కరికులంలోనే, సిలబస్ లోనే ఆ రకంగా మనం మార్పులు తెచ్చుకోవాలి. సో దట్ డైలీ ఇవన్నిటికి టైం అనేది అవైలబిలిటీ ఉంటుందని. అలాగే ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, క్లాస్మేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇన్నోవేటివ్ గా సార్ చాలా బాగా చెప్పారు. సో దట్ ఆల్సో సార్ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ అప్రోచ్ ఇస్ టేకెన్ అండ్ అడాప్టెడ్ బై ద స్కూల్స్. So, Mallikarjun, you can take over. Thank you, sir. Thank you, Janardhan Reddy garu. Yeah, ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి నిశాంత్ రెడ్డి గారు? 550 schools more or less. Oh, okay. Zoom లో వెరీ నైస్. సార్ యూట్యూబ్ లైవ్ లో 543. యూట్యూబ్ లో కూడా ఇంకా అంటే ఎవరు ఉన్నారు? అంటే హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఉన్నారా, విద్యార్థులు కూడా చాలా స్కూళ్ళలో ఉన్నారు. అయితే వాళ్ళ నంబర్ ఇక్కడ లేదు సార్, వాళ్ళ నంబర్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు టీచర్స్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, తర్వాత మన ఏది డాన్ యూనిట్స్, నల్సా డాన్ యూనిట్స్, ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొందరు, ప్లస్ ఎన్కార్డ్ కలెక్టర్ ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు ఈ రకంగా ఉన్నారు సార్. తర్వాత స్టాఫ్ కూడా ఉన్నారు సార్. స్టాఫ్ కూడా ఆన్సిలరీ స్టాఫ్ కూడా ఉన్నారు సార్. అయితే ఓకే, చాలా మంది. అయితే నిశాంత్ గారి యొక్క పర్మిషన్ తో ఒక చిన్న అప్పీల్ కూడా చేస్తాను నేను. వారికి పంపిస్తాను, వారికి ఉన్న కాంటాక్ట్స్ ఇది పంపిస్తే, నేనేంటంటే ఈ సంవత్సరం దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్స్ ని రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ గా జాయిన్ చేస్తున్నాము. అంటే వాళ్ళు ఏం చేయాలంటే, ఈ రోడ్డు మీద ఎవరిని చంపొద్దు, వాళ్ళు చచ్చిపోవద్దు, వేరే ఏం లేదు. తర్వాత వీలైతే బ్లడ్ డొనేషన్ చేస్తామని దాంట్లో టిక్ కొట్టవచ్చు. సో ఆ లింక్ నేను నిశాంత్ గారికి పంపిస్తాను. వారు ఈ హెడ్ మాస్టర్ టీచర్స్ పంపిస్తే ఈ 500 మంది 20 seconds అంతే. వాళ్ళు మీరు 20 seconds టైం స్పెండ్ చేయండి, మీకు డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది, యూఆర్ ఏ రోడ్ సేఫ్టీ వాలంటీర్ అని.
అంటే వాలంటీర్ అన్నప్పుడు రోడ్డు మీద పోయినప్పుడు మీకు బాధ్యతలు గుర్తొస్తాయి అంతే, మనకేం ఖర్చు చేసేలేదు, టైం వేస్ట్ చేసేలేదు దాంట్లో. అట్లా ప్రతి ఒక్కరు ప్రతిరోజు 10 మందిని వాలంటీర్స్ గా చేస్తే, రోడ్ సేఫ్టీ వాలంటీర్ గా చేస్తే, రోడ్ల మీద మనం ఏ యుద్ధంలో చనిపోయినంత మంది భారతదేశంలో చనిపోతున్నారు కాబట్టి, సో అది కూడా మనం ఇదేమో డ్రగ్స్ ఏమో నిరంతరం ఆరోగ్యాన్ని మెంటల్ ఫిజికల్ పాడు చేస్తాయి. ఈ రోడ్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల ఈ డ్రగ్ అబ్యూజ్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వాళ్ళు మంచి వాళ్ళని కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాన్ని స్ప్రెడ్ చేయడానికి నేను నిశాంత్ రెడ్డి గారి యొక్క సహకారం 20 seconds అంతే, నేను ఇప్పుడే పంపిస్తాను వారికి. వారి నెట్వర్క్ లో ఇది వేసేస్తే మీ అందరు కూడా ఒక 20 seconds చాట్ విండోలో ఇప్పుడే పెట్టేద్దాం లింక్. సో దట్ ఇట్ విల్ గో ఇమిడియట్లీ. ఈ రోజు చాట్ విండోలో పెట్టింది, గతంలో పెట్టినవి అన్ని కూడాను ఈ 2 రోజుల్లో పెట్టేస్తాం సార్. అది జస్ట్ 2 days ఇప్పుడే నిశాంత్ గారికి ఇప్పుడే పంపిస్తాను, మీరు దీంట్లో అంటే పెట్టేసేయండి. పంపించేస్తాం, దీంట్లో అయితే పెట్టేస్తారు సార్. నిశాంత్ గారు ఇప్పుడే పెడతారు, నేను లింక్ పెడతాను ఇప్పుడు వారికి. పెట్టండి సార్. వెరీ నైస్. అయితే మీరు అందరూ, నేను ఇప్పుడు 1 గంటలో చూస్తాను, మీరు అందరూ చేస్తే 20 seconds చేస్తే మీకు డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. యూఆర్ రోడ్ సేఫ్టీ వాలంటీర్ అని సర్వేజన తరపు. సో దాన్ని చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మే టేక్ లీవ్ నిశాంత్ గారు? యా షూర్. ఎస్ సార్. ఒక్క క్వశ్చన్స్ నిమిషం అన్న సార్ ఒక్క నిమిషం. మనకు ఈ రోజు మన ముఖ్య అతిథి గారైనటువంటి చీఫ్ గెస్ట్ గారైనటువంటి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు అనేక రకాల విషయాలను ఎంత సున్నితంగా మనసుకు తాకేటట్టు, మనసుకు హత్తుకునేటట్టు చెప్పడము నిజమైన, అంటే మన దేశం వచ్చే 2047కు ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి ఎదుగుతుంది. గత సంవత్సరం మనది 7.7 జీడిపిగా నమోదైంది. ప్రపంచంలో ఏ దేశము మనకు దరిదాపుల్లో కూడా లేదు జీడిపి విషయంలో. అట్లాగే మనం ఫైనాన్షియల్ విషయంలో వీఆర్ ఇన్ థర్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ షుడ్ బికమ్ సెకండ్ అండ్ ఫస్ట్. And for that, the coming generation is the only generation which can have the caliber and which has to lead and proceed. దానికోసమే ధర్మసేవ మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ. ఇప్పుడు డాక్టర్ జనార్దన్ గారు చెప్పినటువంటి స్పోర్ట్స్, తర్వాత సోషల్ సైన్స్ అంటే సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ అండ్ ఫిజియాలజీ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువాలిటీ, వీటన్నిటినీ కలిపితేనే మనిషిలో ఒక మహత్వము కలిగినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీ, అంటే పూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిత్వ వికాసం ఎప్పుడైతే జరుగుతుందో, హీ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ పర్సన్. దెన్ ఓన్లీ హీ కెన్ థింక్ జస్టిఫైయింగ్లీ, రేషనలీ, సహేతుకంగా ఆలోచించి ముందుకు సాగగలడు అన్న విషయాన్ని మనకు చక్కగా చెప్పి వారి జీవిత ఆదర్శాన్ని కూడా మనకు అందించినందుకు వారికి మనం ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మనమందరం కూడాను. ఇంకొకటి, వారు మోదీ గారు స్వయంగా పిలిచి, డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారిని పిలిచి మన హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినప్పుడు వారే పిలిచారు. పిలిస్తే మొట్టమొదటగా జనార్దన్ రెడ్డి గారే వెళ్ళి స్వచ్ఛ నమస్కారం అని చెప్పారు. आपने क्या बोला, दोबारा बोलो बोल के उन्होंने पूछा प्रधानमंत्री जी ने, मोदी साहब ने. फिर उस टाइम बोला, साहब मैंने बोला आपको स्वच्छ नमस्कार. क्या होता है स्वच्छ नमस्कार? स्वच्छता होना है, हर जगह स्वच्छता होना है और आकर्षित होना है. इसी के लिए पर्यावरण में परिवर्तन आना है. इस ढंग से जब उन्होंने बताया, तब प्रधानमंत्री उसी स्वच्छ नमस्कार को लेके सारी देश में साफ सफाई अभियान भी शुरू किया है. ये भी हम याद रखना है. साहब आपका मल्टीफेस्टेड सर्विसेस टू द सोसाइटी, वी आर ऑलवेज थैंकफुल सर. Nobody can forget your great services and your suggestion to the coming generations. Thank you sir. Thank you. So ideation to execution is the mantra. All of us have ideas. All of us have a lot of awareness. So translate into action. Those are the heroes who translate ideas into action. Thank you. Thank you sir. Jayam Jay. Ji. So final ga, I would like to take 1 more minute is just showing our website.